హే గాయ్స్, దిస్ ఇస్ వెంకీ. వెల్కమ్ టు విజయ్ వెంకీ బ్లాగ్స్. ఈరోజు అయితే మనం మరొక మొబైల్ రివ్యూ అయితే చూద్దాం. ఈ మొబైల్ వచ్చేసి కూడా బడ్జెట్ కేటగిరీలో రిలీజ్ అయిన బెస్ట్ మొబైల్ అనమాట. సో దీని రివ్యూ అయితే చూద్దాం. ఇది ఒక యూనిక్ లుక్తో అయితే ఉంటుంది. అదేనండి మన నథింగ్ 4A. ఈ మొబైల్ వచ్చేసి నేను దాదాపు 1.5 మంత్ నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. సో 1.5 మంత్ యూజ్ చేసి కంప్లీట్ రివ్యూ అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను. సో వీడియో లోపలికి అయితే వెళ్ళిపోతాం. వీడియో లోపలికి వెళ్ళే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే కనుక లాస్ట్లో లైక్ చేయండి. అండ్ మీ అభిప్రాయాలు ఏమంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రండి వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం. మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి కంప్లీట్లీ కూడా ప్లాస్టిక్ బిల్డ్తో అయితే వస్తుంది అనమాట. మనకి ఫ్రంట్ టు బ్యాక్ అయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. ఇక చుట్టూరు కూడా మనకి పాలీకార్బోనేట్ ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ త్రిబుల్ కెమెరా సెటప్ ఉంది. ఫ్రంట్ పంచ్ హోల్ కెమెరా ఉంది. మనకి ఈ గ్లిఫ్ బార్ అయితే వస్తుంది అనమాట. నథింగ్ 3Aలో చూసారంటే కనుక మనకి గ్లిఫ్ లైట్స్ అయితే వస్తాయి. ఇందులో వచ్చేసి మనకి గ్లిఫ్ బార్ అయితే వస్తుంది. సో అదనమాట యూనిక్గా అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బెస్ట్ విషయం, మీరు నథింగ్ 3A కనుక చూసుకుంటే మీకు ఎసెన్షియల్ కీ వచ్చేసి ఇక్కడ సెంటర్లో వచ్చేది, పవర్ బటన్ అయితే ఇక్కడ వచ్చేదనమాట. కొంచెం పవర్ బటన్కి ఎసెన్షియల్ కీకి మనకి కన్ఫ్యూజన్ అయితే ఉండేది. ఇప్పుడైతే కంప్లీట్గా ఎసెన్షియల్ కీని అయితే మనకి లెఫ్ట్ సైడ్ అయితే తీసుకొచ్చారు. ఇటు సైడ్ వచ్చేసి మనకి పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బ్రాకర్స్ అయితే ఇచ్చారు. టాప్ సైడ్ అయితే మనకి 2 మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయి. కింద వచ్చేసి మనకి స్లిమ్ స్లాట్ అయితే ఉంది. అండ్ మనకి టైప్ సి పోర్ట్ అయితే ఉంది, USB 2.0ది. అండ్ మనకి స్పీకర్ గ్రిల్ అయితే ఉందన్నమాట. ఇది డ్యూయల్ స్పీకర్స్తో అయితే వస్తుంది. 4 కలర్స్తో అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. నా దగ్గర ఉండేది వైట్ కలర్ అండ్ బ్లాక్ ఉంది, పింక్ ఉంది, బ్లూ ఉంది. పింక్ అండ్ బ్లూ వచ్చేసి కొంచెం యూనిక్ కలర్స్ లాగా అయితే ఉంటాయి అనమాట. దీని వెయిట్ వచ్చేసి 205 గ్రామ్స్ అయితే ఉంటుంది. థిక్నెస్ వచ్చేసి 8.5 mm అయితే ఉంటుంది. కొంచెం బల్కీగా అయితే ఉంటుంది అండ్ వైడ్గా కూడా ఉంటుంది మొబైల్. ఇక ఇది వచ్చేసి మనకి IP64 రేటింగ్తో అయితే వస్తుంది అనమాట. ఈ బడ్జెట్లో వచ్చే ఫోన్లన్నీ కూడా ఇప్పుడు IP68, 69K దాకా అయితే వెళ్ళిపోతున్నాయి. ఇది వచ్చేసి మనకి 64తోనే వస్తుంది. జస్ట్ స్ప్లాష్ రెసిస్టెంట్ అనమాట. వాటర్లో పడితే మటుకు ఫోన్ అయితే చెడిపోద్ది. సో అదొకటైతే గుర్తుపెట్టుకోండి. వీళ్ళు వచ్చేసి ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు బాక్స్లో, కాకపోతే కేస్ అయితే ప్రొవైడ్ చేశారు. అది కూడా మనకి ట్రాన్స్పరెంట్ కేస్ అనమాట. ఈజీగా ఎల్లో అయితే అయిపోద్ది, బట్ కేస్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే వస్తుంది. మనం టెంపర్ గ్లాస్ అయితే వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే బ్యాక్ సైడ్ మనకి త్రిబుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది కదా. ఇందులో వచ్చేసి మనకి ఇంతకుముందు పైన అయితే ఇక్కడ గ్లాస్ అయితే ఉండేదన్నమాట. కింద పడినప్పుడు గీతలు పడిద్దేమో అనే ఫీలింగ్ అయితే వచ్చేది. ఇప్పుడైతే ఈ కెమెరాస్కి అయితే ఒక మెటల్ ఫ్రేమ్ అయితే ఇచ్చారనమాట. కింద పెట్టినప్పుడు అయితే మనకి స్క్రాచెస్ అయితే పడకుండా కెమెరాస్ వరకు సేఫ్ అయ్యింది. కాకపోతే ఇది ట్రాన్స్పరెంట్ బాడీతో రావడం వల్ల కంప్లీట్గా గ్లాస్ అనమాట. ఈజీగా అయితే స్క్రాచెస్ అయితే పడతాయి. ఖచ్చితంగా కేస్ అయితే యూజ్ చేయాలి. సో అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ విషయంలో చెప్పాలంటే కనుక లుక్స్ అయితే మటుకు చాలా ప్రీమియం లుక్స్ అయితే ఉంటాయి. కాకపోతే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే కనుక మీకు బెజల్స్ అయితే చాలా థిక్గా అయితే ఉంటాయి అనమాట. వీడియో కంటెంట్ వాచ్ చేసేటప్పుడు అయితే మీకు ఆ బెజల్స్ అయితే మీకు గేమ్స్ ఆడేటప్పుడు కూడా ఆ బెజల్స్ అయితే కొంచెం డిస్టర్బెన్స్గా అయితే అనిపిస్తుంది. కానీ లుక్ మటుకు యూనిక్గా అయితే ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వస్తే కనుక ఇది 6.78 ఇంచ్ అయితే మనకి ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. 1.5K రెజల్యూషన్తో అయితే వస్తుంది. 440 ppi అయితే ఉంటుంది అనమాట. అండ్ 10-bit ప్యానల్. ఇది HDR కూడా సపోర్ట్ చేస్తుంది. యూట్యూబ్లో HDR సపోర్ట్ చేస్తుంది, కానీ నెట్ఫ్లిక్స్లో అయితే HDR అయితే సపోర్ట్ లేదు. అండ్ ఇందులో వచ్చేసి మనకి డాల్బీ విజన్ కూడా ఉండదు. అండ్ ఇది వచ్చేసి మనకి 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తారు అనమాట. మనకి చాలా స్మూత్గా అయితే ఉంటుంది. మనకి డే టు డే యూసేజ్ చాలా బాగుంటుంది డిస్ప్లే. 1.5K రెజల్యూషన్ ఉండటం వల్ల కలర్స్ కానీ మనకి పీక్ బ్రైట్నెస్ కూడా ఇది 4500 నిట్స్తో అయితే వస్తుంది అనమాట. పీక్ బ్రైట్నెస్, సన్లైట్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. మంచి కలర్స్ అయితే ఉన్నాయి. నాకు ఓన్లీ డిస్ప్లేలో వచ్చేసి ఈ వెజల్స్ ఒక్కటే నాకు మైనస్ అనిపిస్తుంది. అంటే యూజ్ చేసేటప్పుడల్లా అది ఒక మైనస్ లాగే కనపడుతుంది అనమాట. మేబీ కొంచెం థిక్ కేస్ వేస్తే కనపడకపోవచ్చు, కానీ ఈ ట్రాన్స్పరెన్స్ కేస్ వేసి యూజ్ చేశాను నేను. ఓవరాల్గా డిస్ప్లే గురించి చెప్పాలంటే కనుక నాకైతే చాలా బాగుంది. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఎక్స్పెక్ట్ దట్ బెజల్స్ అనమాట. మిగతా అంతా కూడా చాలా బాగుంది యూజ్ చేసినప్పుడు కూడా. ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో అయితే వస్తుంది అనమాట. కింద అయితే ఉంటుంది. చాలా ఫాస్ట్ అండ్ యాక్యురేట్గా అయితే ఉంది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ కూడా. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓవరాల్ డిస్ప్లే అయితే కనుక ఈసారి చాలా ఇంప్రూవ్ చేసి చాలా బాగుంది డిస్ప్లే. ఇక నెక్స్ట్ సౌండ్ విషయానికి వస్తే కనుక ఇది వచ్చేసి మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుందన్నమాట. సౌండ్ అయితే చాలా లౌడ్గా ఉంది. శాంపుల్స్ అయితే వినండి. అండ్ ఇందులో వచ్చేసి మనకి డాల్బీ అట్మాస్ లాంటివి అయితే ఏమీ లేదు. స్టీరియో సెపరేషన్ కూడా ఈ బడ్జెట్లో వచ్చే మొబైల్స్ ఎలా అయితే ఉంటాయో అలాగే ఉంది తప్ప అంత హెవీగా అయితే లేదు. కానీ బట్ సౌండ్ అయితే టూ లౌడ్ ఉంది. చాలా ఒక 2-3 అయితే సౌండ్ అయితే వినిపిస్తుంది అనమాట. రూమ్లో పెట్టుకుంటే కనుక కంప్లీట్ ఫుల్ సౌండ్ అయితే వస్తుంది. యూట్యూబ్ వీడియోస్ అయితే నేను ప్లే చేసినప్పుడు సౌండ్ అయితే అదిరిపోయింది. శాంపుల్స్ అయితే వినండి.
ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్. దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక దీని స్నాప్డ్రాగన్ 7S Gen 4 యూజ్ చేశారనమాట. ఇది వచ్చేసి 4 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. జీపీ వచ్చేసి Adreno 810తో అయితే వస్తుంది. ఎన్పి వచ్చేసి Hexagon NPU అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి LPDDR 4X ర్యామ్తో అయితే వస్తుంది. UFS 3.1 స్టోరేజ్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసి మనకి 8GB 128, 8GB 256 అండ్ 12GB 256 వేరియంట్స్ అయితే వస్తున్నాయి. సో ఇది వచ్చేసి మనకి 8GB 128GB మోడల్. నాకు ఎలా ఉంది యూజేజ్ అంటే కనుక ఓకే, బాగానే ఉంది. డే టు డే యూజేజ్లో అయితే ఎటువంటి ప్రాబ్లం కానీ ల్యాగ్ కానీ ఏం లేదు. రెండు విషయాలు అనమాట. కెమెరా యూజ్ చేసినప్పుడు లేదంటే మనకి ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు అయితే ల్యాగ్స్ అయితే నోట్ చేశాను. గేమ్స్ కూడా ఇది BGMI వచ్చి 120 FPS అయితే హ్యాండిల్ చేస్తుంది, కానీ బట్ ఆ ల్యాగ్స్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ చెప్తున్నా కదా, ఈ మొబైల్లో నాకు ఎందుకు గేమ్స్ ఆడడానికే అసలు అంత కంఫర్ట్గా అయితే అనిపించలేదు. సో గేమింగ్ విషయానికి వస్తే కనుక ఈ మొబైల్ని అవాయిడ్ చేయడమే మంచిది. ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కనుక డే టు డే యూజేజ్లో ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. చాలా ఈజీగా అండ్ చాలా క్యాజువల్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. సో అదనమాట. ఇక కెమెరా యూజ్ చేసేటప్పుడు అయితే కనుక షట్టర్ ల్యాగ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇది నథింగ్ 4A Pro రివ్యూ చేసినప్పుడు కూడా అలాగే ఉంది. నథింగ్ 3A రివ్యూ చేసినప్పుడు ఇంతకుముందు కూడా సేమ్ అది కంటిన్యూ అవుతూనే ఉంది. దాంట్లో మటుకు వీళ్ళు కొంచెం అయితే వర్క్ చేయాలి. ఆల్రెడీ అప్డేట్స్ వచ్చాయి, ఫోటో క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది, కానీ ఈ షట్టర్ ల్యాగ్స్లో అయితే ఇంప్రూవ్మెంట్ అయితే రాలేదు. సో అదొకటి అనమాట పర్ఫార్మెన్స్ విషయంలో. ఓవరాల్ చెప్పాలంటే కనుక మీరు మోడరేట్ యూజర్ అయితే కనుక ఈ చిప్ వచ్చేసి మీకు పని కానిస్తుంది అనమాట. ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఇక బ్యాటరీ విషయానికి వస్తే కనుక ఇందులో వచ్చేసి మనకి 5080 mAh బ్యాటరీ అయితే అబ్రాడ్లో అయితే దొరుకుతుంది అనమాట. మన ఇండియాలో మనకు 5400 mAh తీసుకొచ్చారు, అదొక మంచి విషయం. అండ్ ఇది వచ్చేసి మనకి 50 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అండ్ 17 watts రివర్స్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఈ బ్యాటరీ లైఫ్ ఎలా ఉందంటే కనుక మీరు మోడరేట్ యూజర్ అయితే కనుక మీకు ఈజీగా ఈవినింగ్ వరకు అయితే వచ్చేస్తుంది అనమాట. నాకైతే 8 hours అయితే స్క్రీన్ ఆన్ టైం అయితే వస్తుంది. అండ్ గేమ్స్ SOT వచ్చేసి నాకు 4.5 hours అయితే వచ్చింది. ఓవరాల్ చెప్పాలంటే కనుక బ్యాటరీ యూసేజ్ అయితే నాకు బాగానే ఉంది. కాకపోతే ఈ బడ్జెట్లో ఈ రేంజ్లో వచ్చే మొబైల్స్లో దీని కాంపిటీషన్ మొబైల్స్లో అయితే 7000, 8000 అండ్ 9000 mAh బ్యాటరీలు అయితే ఉన్నాయన్నమాట. వాటితో కంపేర్ చేస్తే ఇది బ్యాటరీ తక్కువే, కానీ బట్ డే టు డే యూసేజ్లో మోడరేట్గా యూజ్ చేస్తానంటే కనుక ఈజీగా అయితే మీకు 1 day అయితే యూజ్ చేయొచ్చు ఈ మొబైల్ని. నెక్స్ట్ హీటింగ్ విషయానికి వస్తే కనుక హీటింగ్ అయితే నాకు 44 degrees దాకా అయితే నోటీస్ అయిందనమాట. కాకపోతే సమ్మర్లో హీట్ అనేది కామనే, బట్ సమ్మర్ వెళ్ళిన తర్వాత నాకు తెలిసి హీటింగ్ అంతగా ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎస్పెషల్లీ కెమెరా యూజ్ చేసినప్పుడు 4Kలో వీడియో రికార్డ్ చేసినప్పుడు అయితే బాగా అయితే హీట్ అయితే అవుతుంది. అదర్వైజ్ అయితే నాకు పెద్ద హీటింగ్ అనిపించలేదు. ఛార్జింగ్ పెట్టినప్పుడు కూడా అనిపించింది. వీళ్ళ నేటివ్ ఛార్జర్తోనే ఛార్జ్ చేశాను. దీన్ని కంప్లీట్ ఛార్జ్ చేయడానికి అయితే నాకు 1 hour 5 minutes అయితే పట్టింది అనమాట. సో అదనమాట బ్యాటరీ విషయానికి వస్తే కనుక. ఇక బ్యాక్ సైడ్ ఉండే గ్లిఫ్ బార్ గురించి అయితే కనుక నేనైతే మొబైల్ కొనగా నుంచి పెద్దగా అయితే యూజ్ చేయలేదు. ఈ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసి ఎవరికైనా చూపించాలంటే దానికి యూజ్ చేశానే తప్ప పెద్దగా అయితే నాకైతే దాని యూజ్ అయితే పడలేదు అనమాట. కాకపోతే మనం ఇట్లా ఫ్లిప్ చేసి పెట్టినప్పుడు అయితే అది వెలుగుతుంది. అండ్ మన వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసినప్పుడు అయితే అది నోటిఫికేషన్లా కనపడుతుంది. కాకపోతే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసినప్పుడు మనం ఇట్లాగే వాడతాం, కానీ ఇలా అయితే పెట్టి అయితే వాడాం కదా. నాకైతే పెద్దగా యూజ్ కాలేదు. వాళ్ళు మ్యాప్స్ కానీ జొమాటో, స్విగ్గీ వీటికైతే ఇంటిగ్రేషన్ చేస్తున్నా అంటున్నారు, బట్ నాకైతే పెద్దగా అయితే యూజ్ కాలేదు. మీకేమైనా యూజ్ అయిద్దేమో. అండ్ ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే కనుక ఈ గ్లిఫ్ బార్ అయితే బాగుంది. అండ్ 600 మైక్రో LEDs అయితే యూజ్ చేశారంట. 70% అయితే ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే బ్రైట్గా ఉంటుందని చెప్తున్నాను అనమాట. అదనమాట గ్లిఫ్ బార్ గురించి. మీకేమైనా యూజ్ అయితే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్ గురించి చెప్పాలంటే కనుక మనకి బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LYTS 710 సెన్సార్ అనమాట. ఇది వచ్చేసి మనకి f1.88 అపర్చర్ అయితే వస్తుంది. అండ్ OIS అండ్ EIS అయితే ఇంప్లిమెంట్ చేశారనమాట. దీంతో తీసిన పిక్చర్స్ కానీ పోర్ట్రేట్ షాట్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. డే లైట్లో కానీ లో లైట్లో కూడా. ఈ బడ్జెట్లో వచ్చే మొబైల్స్ అన్నింటిలో కంపేర్ చేస్తే కనుక నాకు పిక్చర్స్ అయితే దీంట్లో అయితే బాగా నచ్చింది. కాకపోతే లో లైట్లో తీసినప్పుడు అయితే మనకి డీటెయిల్స్ అయితే మిస్ అవుతుంది. సన్లైట్లో తీసినప్పుడు అయితే బాగుంది. ఫస్ట్లో అయితే ఒక అప్డేట్ రాకముందు అయితే కొంచెం అయితే డీటెయిల్స్ కానీ సన్కి ఆపోజిట్ వెళ్ళినప్పుడు తీసిన పిక్చర్స్ కానీ కంప్లీట్ బ్లాక్ రావటం అలా అయితే అయిందనమాట. ఇప్పుడైతే పర్లేదు. ఇప్పుడు అప్డేట్ వచ్చిన తర్వాత వీళ్ళైతే అప్డేట్లో అయితే మ్యాక్సిమం ఫిక్స్ చేస్తారు. సో అందుకని కొంచెం లేట్గా అయితే ఈ రివ్యూ అయితే చేస్తానమాట. సో మెయిన్ కెమెరాలో తీసిన పిక్చర్స్ అయితే కనుక చాలా బాగున్నాయి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. స్కిన్ టోన్స్ కూడా మనకి ఐఫోను మనకి గూగుల్ పిక్సెల్ కాదు, కానీ ఐఫోన్లో ఎలా న్యాచురల్గా రాగా రస్టిక్గా వస్తాయి పిక్చర్స్
అలా అయితే ఉన్నాయన్నమాట. ఎటువంటి స్కిన్ని స్మూత్ చేయటం కానీ అలా అయితే చేయట్లేదు. సో ఓవరాల్గా శాంపుల్స్ అయితే చూడండి. ఓవరాల్గా అయితే ఈ బ్యాక్ కెమెరాలో మెయిన్ కెమెరా అయితే చాలా బాగుంది. ఇక సెకండ్ కెమెరా వచ్చేసి నథింగ్ ఫోన్ 3లో యూజ్ చేసిన పెరిస్కోపిక్ లెన్స్ అనమాట. ఇది కూడా 50 మెగాపిక్సెల్ f2.88 సెన్సార్తో అయితే వస్తుందన్నమాట. ఇది ఒక హైబ్రిడ్ అని చెప్పొచ్చు, టెలిఫోటో అండ్ పెరిస్కోపిక్ కెమెరా అనమాట. దీంట్లో వచ్చేసి మనకు 3.5xలో ఆప్టికల్ జూమ్ చేసి అయితే పిక్చర్స్ తీసుకోవచ్చు, పోర్ట్రేట్ షాట్స్ కానీ. అండ్ 70x దాకా అయితే జూమ్ చేసి డిజిటల్ జూమ్లో పిక్చర్స్ తీసుకోవచ్చు. 70x జూమ్ అయితే ఓవరాల్గా ఓకే, కానీ 3.5xలో తీసిన పిక్చర్స్ అయితే కనుక చాలా బాగుంది. కాకపోతే ఈ రెండు సెన్సార్లు OIS ఇచ్చినప్పటికి కూడా నాకైతే కొంచెం గసిగితే పిక్చర్ అయితే కొంచెం బ్లర్రీగా వస్తుందన్నమాట. అది కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి, మేబీ సాఫ్ట్వేర్లో ఇంప్రూవ్ చేయొచ్చు. ఇక థర్డ్ కెమెరా గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదనమాట. ప్రతి దాంట్లో ఇచ్చేది అల్ట్రా వైడ్ కెమెరా 8 మెగాపిక్సెల్ అనమాట. దీంట్లో తీసిన పిక్చర్లు ఓకే అంతే తప్ప దీని గురించి పెద్దగా మాట్లాడుకోవడానికి అయితే ఏం లేదు. మెయిన్ ఈ రెండు కెమెరాలు అయితే మనకి పెరిస్కోపిక్ లెన్స్ కానీ మెయిన్ కెమెరా కానీ చాలా బాగున్నాయి అనమాట, బ్యాక్ కెమెరా. అండ్ బ్యాక్ కెమెరాలో వీడియో విషయానికి వస్తే కనుక ఇక్కడ వీళ్ళు మనకి దెబ్బేశారనమాట. 4K 60 FPS ఇవ్వచ్చు, దీనికి 4K 30 FPS ఇచ్చారనమాట బ్యాక్ కెమెరాలో. మనకి 4K 30 FPS బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ అవుతుందన్నమాట, మెయిన్ కెమెరా నుంచి. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. అండ్ నేనైతే రొటేట్ అవుతున్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా అయితే చూడండి. ఇప్పుడైతే సన్లైట్ అయితే నా ఫేస్ మీదకి అయితే వస్తుంది. ఇందాకైతే డార్క్ ఏరియాలో ఉన్నాం కదా. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోండి కంప్లీట్గా. మీకు HDRలో అయితే రికార్డ్ అవుతుందన్నమాట. HDR కనుక ఆన్ చేస్తే మీరు 1080p ఓన్లీ 30 FPS అయితే బ్యాక్ కెమెరా నుంచి షూట్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. నేనైతే మూవ్ అవుతున్నాను. సో HDR డైనమిక్ రేంజ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోండి. 3.5xలో అయితే జూమ్ చేసి అయితే డిజిటల్ జూమ్ అనమాట, బ్యాక్ కెమెరా నుంచి అయితే రికార్డ్ చేస్తున్నా. 4K 30 FPSలో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. అండ్ లైటింగ్ కూడా అడ్జస్ట్ అవుతుంది నా ఫేస్ మీద. బ్యాక్ కెమెరా 4K 30 FPS రికార్డ్ అవుతుంది. మనకి వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. కంప్లీట్లీ లో లైట్ కండిషన్లో అయితే రికార్డ్ అవుతుంది అనమాట. సో బ్యాక్ కెమెరా వీడియోస్ ఎలా ఉన్నాయంటే కనుక ఓకే బాగానే ఉంది. కాకపోతే అది చెప్పా కదా 4K 60 FPS ఇచ్చుండాల్సింది బ్యాక్ కెమెరాలో. దీనికి అంత క్యాపబుల్ ఉందన్నమాట ఈ ప్రాసెసర్కి. మేబీ వాళ్ళు ఎందుకు కట్ చేస్తారో ఏమో తెలీదు. ఇక మీకు తెలిసింది ఆల్రెడీ నథింగ్ వాళ్ళైతే పోర్ట్రేట్ వీడియోకి అయితే ఎటువంటి ఆప్షన్ అయితే తీసుకురాదు. పోర్ట్రేట్ వీడియో అయితే లేదు ఇందులో. అండ్ స్లో మోషన్ వచ్చేసి మనకి 120 FPSలో 1080pలో అయితే షూట్ చేసుకోవచ్చు అనమాట. ఇక మిగతా ఫీచర్స్ అన్నీ ఉన్నాయి. అదే నేను చెప్పింది, ఇది మనకి వ్లాగింగ్ కెమెరా లాగా మనం వ్లాగ్ చేసుకునేటప్పుడు యూజ్ అయ్యేటట్టు ఈ రెడ్ లైట్ అయితే LED తెచ్చారు కదా. బట్ అది యూజ్ చేయాలంటే మనకి కెమెరా వీడియో క్వాలిటీ బాగుంటే మనం యూజ్ చేయగలం. మరి బాగాలేనప్పుడు ఈ లైట్ ఎందుకు అనేది నాకు అర్థం కాలేదు, ఒక షో ఆఫ్ లాగా అవుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే కనుక 32 మెగాపిక్సెల్తో అయితే వస్తుంది అనమాట. f2.2 EAS అయితే వస్తుంది. దీనికైతే OIS అయితే లేదు. దీంట్లో వచ్చే పిక్చర్లు ఓకే బాగున్నాయి. దీంట్లో ఫ్రంట్ వచ్చేసి మనకి వీడియో వచ్చేసి 1080p అనమాట, 60 FPS షూట్ చేసుకోవచ్చు. 4K 30 కూడా లేదనమాట ఫ్రంట్ సైడు. ఖచ్చితంగా ఈ ప్రాసెసర్కి అయితే క్యాపబిలిటీ ఉంది. మిగతా వాళ్ళందరూ ఇచ్చారు, వీళ్ళు ఇవ్వాల్సింది. ఎందుకని 4A ప్రోకి దీనికి వేరియంట్ చూపించాలి కదా, అందుకని ఆఫ్ చేసినట్టున్నారు అనమాట. ఫ్రంట్ కెమెరా అయితే నాకైతే అంతగా నచ్చల. ఫొటోస్ వరకు ఓకే, కానీ వీడియో క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదనమాట. ఈ వీడియో వచ్చేసి ఫ్రంట్ కెమెరా నుంచి అయితే రికార్డ్ అవుతుంది అనమాట 1080p 60 FPSలో. ఆడియో కూడా మనకి ఫోన్లో నుంచే వస్తుంది. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. లో లైట్ కండిషన్ అనమాట, ఇంట్లో అయితే ఉన్నాను. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసి. ఈ వీడియో వచ్చేసి ఫ్రంట్ కెమెరా 30 FPS రికార్డ్ అవుతుందన్నమాట 1080p. మనకి వాయిస్ కూడా ఫోన్లో నుంచి అయితే వస్తుంది. డే లైట్ కండిషన్లో అనమాట రికార్డ్ అవుతుంది. సో వీడియో క్వాలిటీ ఎలా ఉందో చూడండి. అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఎలా ఉందో చూడండి. కెమెరా అయితే రొటేట్ చేస్తాను. లైటింగ్ ఎక్స్పోజర్ ఎలా అడ్జస్ట్ అవుతుందో చూడండి. ఇప్పుడైతే సన్ అయితే నా బ్యాక్ అయితే వెళ్ళింది లైటింగ్, ఇప్పుడైతే ఫ్రంట్కి. సో అదనమాట కెమెరాస్ విషయానికి వస్తే కనుక. ఇక నెక్స్ట్ యుఐ విషయానికి వస్తే కనుక ఇది నథింగ్ OS 4.1తో అయితే వస్తుందన్నమాట. Android 16తో అయితే వస్తుంది. వీళ్ళైతే 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 6 years అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తూ అంటున్నారు. నథింగ్ UI గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా లైట్గా ఉంటుంది అండ్ మనకి ఈజీగా అయితే ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా మనకి ఆ విడ్జెట్స్ కానీ మనకి ఫీచర్స్ అన్నీ కూడా బ్లాక్ అండ్ వైట్ థీమ్లో అయితే ఉంటుంది అనమాట. నాకు ఎస్పెషల్లీ బ్లాక్ అండ్ వైట్ థీమ్ అయితే నచ్చలేదు. కొంచెం కలర్ఫుల్గా అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మొబైల్. కొంతమందికి అయితే నథింగ్ OS చాలా బాగా నచ్చుద్ది, కానీ వీళ్ళ విడ్జెట్స్ కానీ వీళ్ళు OS చాలా లైట్గా ఏదో ఈజీగా యూజ్ చేసినట్టయితే ఉంటుంది అనమాట. సో అదొక మంచి విషయం అని చెప్పొచ్చు. మనకి దానివల్లే కావాలా, మనకి ఏ ప్రాసెసర్ ఇచ్చినా కూడా వాళ్ళు ఆ ఇంటిగ్రేషన్ అయితే యుఐతో చాలా బాగుంటుంది. సో ఓవరాల్ చెప్పాలంటే కనుక సాఫ్ట్వేర్ విషయంలో ఎటువంటి పేరు పెట్టడానికి అయితే లేదు, చాలా బాగుంది. ఇక వీళ్ళు ఎసెన్షియల్ స్పేసు ఏ ఫీచర్స్ అయితే ఉన్నాయి కదా
అవన్నీ కూడా ఇందులో కూడా ఉన్నాయన్నమాట. అండ్ మీరు కాల్ రికార్డింగ్ చేస్తే ఎదుటి వాళ్ళకైతే నోటిఫికేషన్ అయితే వెళ్తుంది. ఇందులో వచ్చేసి మనకి గూగుల్ డైలర్తోనే వస్తుంది. ఇక ఇందులో కనెక్టివిటీ విషయానికి వస్తే కనుక డ్యూయల్ నానో సిమ్ కార్డ్స్ అయితే వేసుకోవచ్చు. ఆల్ 5G బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. నాకు కాల్ క్వాలిటీలో కానీ కాల్స్ డిస్కనెక్ట్ అవ్వటం కానీ అలాంటి ఏది నాకైతే అనిపించలేదు. నేను జియో ఎయిర్టెల్ రెండు అయితే యూజ్ చేశాను అనమాట. ఇందులో వైఫై కనెక్షన్ కూడా చాలా బాగుంది. ఇది వచ్చి వైఫై 6తో అయితే వస్తుంది, బ్లూటూత్ 5.4తో అయితే వస్తుంది, NFC అయితే లేదు, IR బ్లాస్టర్ కూడా లేదు ఇందులో. ఇక ఆల్ సెన్సార్స్ అయితే ఇందులో ఉన్నాయి, ఎటువంటిది కూడా స్కిప్ చేయలేదు. బట్ గేమ్స్ ఆడేటప్పుడు ఎవరైతే గైరో యూజ్ చేస్తే మటుకు అంతగా అయితే బాగాలేదనమాట. ఇందులో ప్రోస్ అండ్ కాన్స్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ ప్రో వచ్చేసి ఇందులో డిస్ప్లే అనమాట. డిస్ప్లే వచ్చేసి కలర్స్ కానీ వివిడ్ యాంగిల్స్ కానీ ఆ బ్లాక్ వాల్యూస్ కానీ చాలా బాగుందనమాట, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. నెక్స్ట్ వచ్చేసి యూఐ గురించి చెప్పక్కర్లేదు, ఇప్పుడే చెప్పాను, అదిరిపోద్ది, లైట్గా అయితే ఉంటుంది అనమాట యూఐ. అండ్ వీళ్ళ అప్డేట్స్ కూడా ఆన్ టైంకి అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి సౌండ్ వచ్చేసి చాలా బాగుంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు, చాలా లౌడ్గా అయితే ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి కెమెరాస్లో పిక్చర్స్ మటుకు చాలా బాగున్నాయి. ఈ బడ్జెట్లో వచ్చే మొబైల్స్లో ఈ క్వాలిటీ పిక్చర్స్ అయితే మీరైతే చూడలేరన్నమాట. ఖచ్చితంగా దీనికి కెమెరాస్ అయితే పిక్చర్స్ పరంగా అయితే ఒక ప్రో అని చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ అనమాట. యూఐ అండ్ ఈ చిప్ ఇంటిగ్రేషన్ అయితే చాలా బాగుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. డే టు డే యూజేజ్లో అయితే మీకు ఎక్కడా కూడా మీరు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వరు. పర్ఫార్మెన్స్ అయితే అంత బాగుంది. ఇక నెక్స్ట్ కాన్స్ విషయానికి వెళ్తే కనుక ఇందులో కాన్స్ వచ్చేసి ఫస్ట్ IP రేటింగ్ IP64 అయితే ఇచ్చారు. ఈ బడ్జెట్లో IP69K దాకా ఇస్తున్నారు. సో వీళ్ళు IP64 ఇచ్చారు, అదొక కారణం చెప్పచ్చు. నెక్స్ట్ బ్యాటరీ 5400 mAh ఇచ్చారు. ఒక మోడరేట్ యూసేజ్కి అయితే ఓకే, కానీ ఇప్పుడు వచ్చే ఈ బడ్జెట్లో వచ్చే మొబైల్స్లో అన్నీ ఎక్కువ mAh బ్యాటరీలు అయితే వస్తున్నాయి, 9000, 7000, 8000. సో వాళ్ళతో కంపేర్ చేస్తే కనుక ఇది వచ్చేసి బ్యాటరీ విషయంలో ఒక కారణం చెప్పచ్చు. నెక్స్ట్ కెమెరాస్లో వీడియో క్వాలిటీ అనమాట. బ్యాక్ సైడ్ 4K 30 FPS ఇచ్చారు, 60 FPS ఇవ్వకుండా. అండ్ వీళ్ళు ఇచ్చిన పెరిస్కోపిక్ లెన్స్లో 1080p షూట్ చేసుకోవడానికి ఇచ్చారన్నమాట. సో అవి రెండు కూడా పెద్ద కారణం చెప్పొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరా అయితే ఇంకా అద్భుతం అనమాట, అది వచ్చేసి 1080p 60 FPS ఇచ్చారు. అది ఇంకా దేనికి పనికి వస్తుందో ఏమో, అసలు ఆ వీడియోస్ అయితే పనికిరావు, అంత క్వాలిటీ కూడా లేవు అనమాట. ఇంక చెప్పాలంటే బిల్డ్ క్వాలిటీ అండ్ బెజల్స్, బిల్డ్ క్వాలిటీ ఓకే, లుక్స్ అయితే చాలా బాగుంది, కానీ ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే బాగుంది. కాకపోతే నాకైతే ఆ బెజల్స్ అయితే చాలా థిక్గా అయితే అనిపిస్తుంది. సో ఆ డిస్ప్లే ఎంత బాగున్నా కూడా ఆ బెజల్స్ అనేది డిస్టర్బ్ చేస్తాయి. సో అదొకటైతే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ చెప్పాలంటే ప్రైస్ టూ మచ్ ప్రైస్ అనమాట. 34,000 ఏమో పడుతుంది ఇప్పుడు. 34 మనకి ఆఫర్స్లో 32,000 దాకా అయితే వస్తుంది కార్డ్స్ పెడితే. అందరి దగ్గర కార్డ్స్ అయితే ఉండవు. మీరు ఆఫ్లైన్ మార్కెట్కి వెళ్తే 35,000 అలా అమ్ముతున్నారు. మీరు మన ఫ్లిప్కార్ట్లో తీసుకుంటే 32 అలా అయితే వస్తుంది కార్డ్ ఆఫర్స్తో. చాలా టూ మచ్ ప్రైస్ అనమాట. ఒక 25, 28 ఆ రేంజ్కి వస్తే కనుక ఈ మొబైల్ అయితే ఇప్పుడున్న సినారియోలో కన్సిడర్ చేయొచ్చు, కానీ మరీ 34 అంటే కనుక చాలా ఎక్కువ. దీన్ని తీసుకునే బదులు మనం మోటో H70 ఫ్యూజన్ తీసుకోవచ్చు. అది ఒక కార్డ్ ఆఫర్స్తో మీకు 23, 24లో అయితే వచ్చేస్తుంది అనమాట. సేమ్ ఉంటుంది, కొంచెం పిక్చర్స్లో ఆ పెరిస్కోపిక్ లెన్స్ అయితే ఉండదు. ఇంకోటి వచ్చేసి మనకి Vivo T5 Pro అయితే ఉంది కదా, అది కూడా సేమే అనమాట. మన Nord CE6 కూడా సేమే. సో కంపేర్ చేసుకుంటే ఈ 4 మొబైల్స్లో నన్ను అడిగితే ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువ, వీళ్ళ యూఐ కోసం ఈ లుక్స్ కోసం పెట్టాలన్నమాట. సో అదనమాట ఈ మొబైల్ రివ్యూ వచ్చేసి. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే కనుక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మోటివేషన్ ఫీల్ అయ్యి తొందరగా అయితే ఆ 10K అయితే రీచ్ అయితే బాగుంటుంది. ఎన్నో ఏళ్ళ నుంచి అయితే చూస్తున్నాం అనమాట. సో 10K సబ్స్క్రైబర్స్ అయితే మనం టార్గెట్ అయితే పెట్టుకుందాం. సో అదనమాట ఈ వీడియోకి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకేమన్నా వెరైటీ వీడియోలు కావాలన్నా, లేదు ఇంత ముందులాగా వ్లాగ్స్ కూడా కలిపి కావాలన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో అదనమాట ఈ వీడియోకి. ఉంటానండి, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.